కాంగ్రెస్ పాలనలో తెలంగాణ చిన్నాభిన్నమవుతుంది. తెలంగాణ చారిత్రక వైభవానికి ఘోర అవమానం జరుగుతుంది. రాచరికపు ఆనవాళ్లు లేకుండా రాష్ట్ర చిహ్నం రూపకల్పన చేస్తున్నామనే సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తెలంగాణవాదులు బగ్గుమంటున్నారు. కాకతీయ కళాతోరణాన్ని, చార్మినర్ను రాచరికపు ఆనవాళ్లుగా గుర్తించడమే రేవంత్ సర్కారు భావి దారిద్ర్యానికి నిదర్శనమని మండిపడుతున్నారు. శతాబ్దాల ఘనమైన చారిత్రక వారసత్వానికి ప్రతీక తెలంగాణ. తెలంగాణ అంటే మహోన్నతమైన అస్తిత్వమున్న నేల. కాకతీయ కళాప్రబల క్రాంతిరేఖగా పేరుగాంచినది. గోలుకొండ నవాబుల కాలంలో వెలుగొందిన ప్రాంతం. రాచరిక పాలనలో సుభిక్షంగా వెలుగొందిన తెలంగాణ సమైక్య రాష్ట్రంలో దగాపడింది. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని రంగాల్లో అణచివేతకు గురై 6 దశాబ్దాలు పోరాడి గెలిచి నిలిచింది. తెలంగాణ అంటే ఘనమైన చారిత్రక సాంస్కృతిక వారసత్వమున్న నేల. అందుకే స్వరాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలి సీఎం కేసీఆర్ అధికారిక చిహ్నం రూపకల్పనలో ఘనమైన వారసత్వం ప్రతిబింబించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కాకతీయ సామ్రాజ్యంలో తెలంగాణ సుభిక్షంగా విలసిల్లినందుకు కళాతోరణం, గోల్కొండ నవాబుల ఘనమైన పాలనను గుర్తు చేసే ఐకానిక్ చార్మినార్ వచ్చేలా రూపొందించారు. తెలంగాణ ప్రముఖ చిత్రకారుడు ఏలి లక్ష్మణ్ ఈ చిహ్నాన్ని సృష్టించారు. చరిత్ర, సంస్కృతి. ఆ చరిత్ర, సంస్కృతి అంటే ఫస్ట్ మనకు కనిపించేది, మన తెలంగాణలో రిప్రజెంట్ చేసే ఫస్ట్ ఎలిమెంట్ ఏంటంటే కాకతీయ ఆర్చ్. అది 11-12వ శతాబ్దం నుంచి ఉన్న అప్పటి చరిత్ర. అది యూజ్ చేస్తూ కింద చార్మినార్ యూజ్ చేశాం. అది 423 ఏళ్ళ చరిత్ర. ఈ రెండు కలుపుతూ డిజైన్ చేసి పైన మాత్రం అశోక ముద్ర యూజ్ చేశాం. అదేంటంటే ఇట్స్ నేషనల్ సింబల్. బంగారు తెలంగాణ కావాలనుకుంటున్నారు కాబట్టి అది. తర్వాత మిగతాది అంత కలర్ అంతా గ్రీన్లో యూజ్ చేసినాం కాబట్టి పాడి పంటలతో పచ్చగా తెలంగాణ ఉండాలని చెప్పి ఆ గ్రీన్ కలర్ ఉపయోగించి డిజైన్ చేయడం జరిగింది. ఎంతో ఘనమైన, విశాలమైన భావనతో తయారు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చిన్నాభిన్నం చేసే కుట్రలకు తెగించింది రేవంత్ సర్కార్. పిచ్చోడి చేతిలో రాయిలాగా కాంగ్రెస్ సర్కార్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నది. తెలంగాణ ఘనమైన వారసత్వ గుర్తులను చెరిపేసే దిశగా కుటిలమైన చర్యలకు పాల్పడుతున్నది. కేసీఆర్ గుర్తులను చెరిపేస్తానని గతంలోనే నిస్సిగ్గుగా చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ క్రోధంలో తెలంగాణ నేల అస్తిత్వాన్నే చెరిపేసేందుకు కంకణం కట్టుకున్నారు. ఒకవైపు వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో ఎన్నో సమస్యలు తెలంగాణ ప్రజల్ని వేధిస్తుంటే కాంగ్రెస్ సర్కారు మాత్రం కోడిగుడ్డు మీద ఈకలు పీకే పనిలో పడింది. అసలు తెలంగాణ కోసం పోరాడిన వారైతే తెలుస్తుంది ఈ మట్టి చరిత్ర. రాష్ట్రం కోసం తపించే వారికి తెలుస్తుంది మన వారసత్వమేంటో. కాకతీయ కళాతోరణం, చార్మినార్ను రాచరికపు గుర్తులుగా భావించడం రేవంత్ రెడ్డి భావ దారిద్ర్యానికి నిదర్శనమని తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. అవి రాచరికపు గుర్తులు కాదు, 1000 ఏళ్ల సాంస్కృతిక వైభవానికి చిహ్నాలు. వెలకట్టలేని తెలంగాణ అస్తిత్వానికి నిలువెత్తు ప్రతీకలు. కాకతీయ తోరణం అణువణువున తెలంగాణ నేల చారిత్రక వైభవం ప్రతిబింబిస్తుంది. కాకతీయ తోరణంలో ఉండే హంసలు క్షీర, నీర న్యాయాన్ని సూచిస్తాయి. పాలను, నీళ్లను వేరు చేసేలా నాటి పాలకులు న్యాయబద్ధంగా పాలించారని గుర్తు. ఇక కింద ఉండే 7 కలశాలు తెలంగాణ గ్రామదేవతలకు ఘనంగా జరిపే బోనాల పండుగకు ప్రతీకలు. నాడు గొలుసుకట్టు చెరువులతో తెలంగాణలో విలసిల్లిన జల వైభవానికి, మత్స్య సంపదకు గుర్తుగా మొసలీ చేపలను ఇందులో పొందుపర్చారు. ఇంతటి ఘనమైన ప్రాశస్త్యం గల కాకతీయ కళాతోరణాన్ని ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సైతం ముచ్చటపడి తెలుగు మహాసభలకు జ్ఞాపికలుగా తయారు చేయించారట. సమైక్య రాష్ట్రంలో అధికారికంగా కాకతీయ కళాతోరణాన్నే జ్ఞాపికలుగా అందజేశారు నాటి పాలకులు. అంతటి ఘనమైన చరిత్ర గల కాకతీయ కళాతోరణం నేడు స్వపరిపాలనలో రాచరికపు గుర్తయ్యిందా? ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ఒక అద్భుతమైన సాంప్రదాయ సాగునీటి వ్యవస్థ, గొప్ప ఈ నీటి వనరుల్ని కాపాడేటువంటి విజ్ఞానం. దాన్ని ఈ తెలంగాణలో అభివృద్ధి చేసిన వాళ్ళు ఇవాళ మనం అన్నం తింటున్నామంటే కారణం అధ్యక్ష ఆ రోజు కాకతీయులు తవ్వించినటువంటి చెరువులు. అది మన శిల్పకళ ఔన్నత్యానికి తార్కాణం. ఓదికు రామప్ప గుడిని గొప్పగా చేస్తారట, చుట్టూ ఉన్న గుళ్ళు గొప్పగా చేస్తారట, కాకతీయ తోరణం తీసేస్తారట. ఇదేంది? ఈ సెల్ఫ్ కాంట్రడిక్షన్ కాదా ఇది? అది నిజానికి ఆ తోరణం కూడా అధ్యక్ష తెలంగాణ
నేచర్కి క్యారెక్టర్కి సరిపోయేటువంటి తోరణం అధ్యక్ష. పైన 2 హంసలు ఉంటాయి అధ్యక్ష. ఆ హంసలు క్షీర నీర న్యాయానికి గుర్తు. కింద అధ్యక్ష 7 కలశాలు బోర్లించినట్టుగా ఉంటాయి. అవి బోనాలు అధ్యక్ష. మన గ్రామ దేవతలు సప్తమాతృకలు అంటారు. మన అమ్మ తల్లులకు గుర్తు అవి. 2 పక్కల 2 సింహాలు ఉంటాయి, పరాక్రమానికి పోరాటానికి చిహ్నం. మొసలి ఉంటుంది అధ్యక్ష, తల ఎత్తి ఒక మొసలి ఉంటుంది. ఆ మొసలి దేనికి గుర్తు అంటే తెలంగాణలో ఉన్న జల సంపద. మొసళ్ళు ఎక్కడ ఉంటాయి అధ్యక్ష? నీళ్లు ఉన్న చోట మొసళ్ళు ఉంటాయి. అందుకని వాళ్ళు మొసళ్ళని పెట్టినారు. ఆ మొసలి ఉంది ఎందుకంటే చెరువులు విస్తున్నాయి, నదులు ఉన్నాయి, వీటి కింద అద్భుతమైన వ్యవసాయం ఉంది, సమృద్ధి ఉంది అని చెప్పడానికి. ఈ సంకేతాలు చూడండి, నిజంగా తెలంగాణకు ఎంత గొప్పగా సరిపోతాయో. అది గేట్వే ఆఫ్ తెలంగాణ అధ్యక్ష. ఇది తెలంగాణ సమాజాన్ని హర్ట్ చేస్తుంది. మీరు అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. తెలంగాణ అస్తిత్వ గుర్తులను చెరిపేసే క్రమంలో కాంగ్రెస్ సర్కార్ దుస్సాహసానికి ఒడిగట్టింది. అధికార గీతం జయ జయ హే తెలంగాణ సైతం మన చారిత్రక వైభవానికి ప్రతీకల ప్రస్తావనగా ఉంది. కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప, గోల్కొండ నవాబుల గొప్ప వెలిగే చార్మినార్ అని పాడుకుంటున్నది తెలంగాణ. చార్మినార్ అంటే ఓ కట్టడమేనా? హైదరాబాద్ నగరానికే ఐకాన్. కాకతీయ కళాతోరణం అంటే ఓ నిర్మాణమేనా? సిరి సంపదలతో వెలుగొందిన తెలంగాణ నేలకు నిలువెత్తు సంతకం. తెలంగాణ అధికారిక చిహ్నం నుంచి వీటిని తొలగించడం అంటే తెలంగాణ చరిత్రను చెరిపేయడమే. కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెలను గాయపరచడమే. ప్రభుత్వం ఈ విషయంలో నిర్ణయం మార్చుకోకపోతే ప్రజా ఉద్యమం తప్పదని ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ విపరీత ధోరణిపై తెలంగాణవాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమంతో మమేకం కానివారు, కనీసం చారిత్రక సాంస్కృతిక అంశాలపై అవగాహన లేనివారు పాలకులుగా ఉంటే ఇటువంటి పరిణామాలే సంభవిస్తాయని విమర్శిస్తున్నారు.